ఎరుకలో ఉండి కాన్సన్ట్రేషన్ ప్రయత్నం చేయాలి. నిద్రపోతే శక్తి వస్తుంది కానీ కాన్సన్ట్రేషన్కి దారి చూపుతుంది. కొంతమంది గడ్డం కింద చేతులు పెట్టారు. స్ట్రైట్గా చూడాలి. కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తలకాయ వంచుకోకూడదు, నడుము వంచకూడదు, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. దట్ ఈస్ పవర్ఫుల్ పోస్చర్. మాస్టర్ మీకు ముందు ఆ పోస్చర్ ఇంపార్టెన్స్ చెప్పాడు. పోస్చర్ని పట్టుకోగలగాలి. మీకు తెలియకుండానే మీ బాడీలో కొన్ని పార్ట్స్ కదులుతున్నాయి. కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం అదే. కాన్సన్ట్రేషన్కి బేసిక్ ఏంటంటే నీ బాడీనే. నీ బాడీలో ఉన్న సెన్సరీ ఆర్గాన్స్ చాలా కీలకం. సెన్సరీ ఆర్గాన్స్, నీ చూపు, నీ చెవి, నీ మాట్లాడే టంగ్, నీ నోస్, నీ ఫీలింగ్స్, నీ స్కిన్, ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఈ 5 పంచగుర్రాలు నీ కంట్రోల్లో ఉంటే, నీ బాడీ కంట్రోల్లో ఉంటే, లేదా ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ కంట్రోల్లో నీ బాడీ ఉంటే నీకు కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అయింది. కాన్సన్ట్రేషన్ లేనటువంటి పిల్లలు ఐఐటి సీట్ కొట్టలేరు. నువ్వు ఐఐటి సీట్ కొట్టాలన్నా, మెడికల్ సీట్ కొట్టాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ గోలుకు చేరాలంటే బేసిక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఇందాక మేడం గారు చెప్పినటువంటి మొరాలిటీ. నెంబర్ 1 మొరాలిటీ. మొరాలిటీలో నుంచే కాన్సన్ట్రేషన్ వస్తుంది. మొరాలిటీ, కాన్సన్ట్రేషన్ 2 ఉన్నటువంటి బాడీకి వచ్చేటువంటి ఇన్ఫర్మేషనే నాలెడ్జ్. వితౌట్ మొరాలిటీ నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ నీకు ఉపయోగపడదు. వితౌట్ కాన్సన్ట్రేషన్, వితౌట్ మొరాలిటీ మీకుండే నాలెడ్జ్ కూడా ఎక్సలెంట్గా ఫైర్ కాదు నాన్న. మీ పర్సనల్ లైఫ్లో కీలకమైన ఈ 3. నెంబర్ 1 మొరాలిటీ, నెంబర్ 2 కాన్సన్ట్రేషన్, నెంబర్ 3 నాలెడ్జ్. మొరాలిటీ, కాన్సన్ట్రేషన్, నాలెడ్జ్, ఈ 3 పదాలు రివైవ్ చేయండి మైండ్లో. మొరాలిటీ, మొరాలిటీ, దిస్ ఈజ్ మై మొరాలిటీ, దిస్ ఈజ్ మై కాన్సన్ట్రేషన్, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై నాలెడ్జ్. ఐఎమ్ ఏ పవర్ఫుల్ స్టూడెంట్, ఐఎమ్ ఎక్సలెంట్ స్టూడెంట్, దిస్ ఈజ్ మై మొరాలిటీ, దిస్ ఈజ్ మై కాన్సన్ట్రేషన్, దిస్ ఈజ్ మై నాలెడ్జ్. ఈ 3 ఏ ఒక్కదాన్ని విడదీసినా నువ్వు అనుకున్నటువంటి గోల్కి వెళ్ళలేవు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీ ఎడ్యుకేషన్ కరికులంలో ఉండవు. నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 3, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 1.